ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ ను వింత వీడియోస్ ను ప్రకృతిలో కనిపించిన అద్భుతమైన వీడియోస్ ను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది। ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి। అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి। అలానే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఎవరు సరైన ఆన్సర్ కమెంట్ చేస్తారో చూద్దాం। నేను సరైన ఆన్సర్ వీడియో లాస్ట్ లో చెప్తా। హనుమంతుని తల్లి పేరు ఏమిటి? ఏ తారా, బి మండోదరి, సి అంజన, డి సునయన। ఇది డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం। సాల్మన్ చేపల గుంపు నీటిలో గుండ్రంగా తిరుగుతున్నాయి। అది చూసి చాలా మందికి ఆశ్చర్యం కలిగింది, అవి ఎందుకు అలా చేస్తున్నాయి అని। నిజానికి సాల్మన్ చేపలు సముద్రం నుంచి మంచినీటిలోకి గుడ్లు పెట్టడానికి తిరిగి వచ్చినప్పుడు అవి ఇలా గుండ్రంగా తిరగడం మామూలే। ఇది గుడ్లు పెట్టడానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగం। ఇలా తిరగడం వల్ల అవి గుడ్లు పెట్టడానికి సరైన స్థలాన్ని ఎంచుకుంటాయి। అయితే ఇదే కారణం కూడా కాదు, ఇలా గుంపులుగా చేరడం వేటాడే జంతువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి కూడా ఒక ఎత్తుగడ కావచ్చు। గుంపుగా దగ్గరగా ఉండడం వల్ల శత్రువులు లక్ష్యంగా చేసుకోవడం కష్టమవుతుంది। ఏది ఏమైనా ఇది చూడడానికి మాత్రం చాలా బాగుంది। బ్యాంకాక్ లో ఒక మార్కెట్ దగ్గర నిర్మిస్తున్న ఒక ఎత్తైన బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి। భారీ నిర్మాణం మెల్లగా ఊగి కళ్ళ ముందే కూలిపోతున్న క్షణాలను కొంతమంది చిత్రీకరించారు। అక్కడ మొత్తం ప్రాంతమంతా ధూళితో నిండిపోయింది। చూస్తుంటే భయం వేసింది। దగ్గరలో ఉన్న కొందరు ప్రాణ భయంతో పరుగులు తీశారు, మరికొందరు మాత్రం ధైర్యంగా ఆ సంఘటనను వీడియో తీశారు। ఈ సంఘటన మార్చ్ 28, 2025న జరిగింది। మయన్మార్ లో 8.2 రెక్టర్ స్కేలుతో వచ్చిన భూకంపం వల్ల థాయిలాండ్ లోని చాలా ప్రాంతాల్లో బ్యాంకాక్ లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చాయి। దీనివల్లే ఆ బిల్డింగ్ కూలిపోయింది। ఈ బిల్డింగ్ చాలా పెద్దది, ఇంకా నిర్మాణం జరుగుతోంది, అయినా కూడా ఇది చాలా సులభంగా కూలిపోయింది। దీనిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి। బిల్డింగ్ ఎందుకు అంత సులభంగా కూలిపోయింది అని। న్యూజిలాండ్ లోని కోకోహే బీచ్ లో ఉన్న ఈ మోయరకి బోల్డర్స్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుండ్రని రాళ్లు। ఇవి బీచ్ పై చెల్లా చెదురుగా అద్భుతంగా కనిపిస్తాయి। ఒక్కో రాయి సుమారు 3 మీటర్ల వ్యాసం, అనేక టన్నుల బరువు కలిగి ఉంటుంది। సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం మట్టి చుట్టూ కేంద్ర భాగంలో ఎన్నో రకాల ఖనిజాలు పేరుకుని ఈ రాళ్లు ఏర్పడ్డాయి। ఆ ఖనిజాలు భూమి యొక్క భౌగోళిక ప్రక్రియల ద్వారా వివిధ పరిస్థితుల్లో ఏర్పడతాయి। ఆసక్తికరంగా పైనున్న మట్టి కొండలు విరిగిపడిపోతూ ఉండడం, అలాగే కరిగిపోతూ ఉండడం వల్ల కొత్త కొత్త రాళ్లు కూడా బయటపడుతున్నాయి। చైనాలోని వుహాన్ ప్రావిన్స్ లో వూలింగ్ యువాన్ అనే ఒక సైట్ ఉంది। ఇది 3000 ఇసుక రాతి స్తంభాలతో ప్రసిద్ధమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం। 1,62,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సైట్ ఉంది। అక్కడ కొన్ని స్తంభాలు 800 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి। పచ్చని అడవులు, లోతైన లోయలు, వాగులు ఈ ప్రదేశాన్ని అద్భుతంగా మారుస్తాయి। ఈ ప్రసిద్ధ స్తంభాల్లో అవతార్ హల్లెలూయా అనే మౌంటైన్ కూడా ఒకటి ఉంది। అది 1080 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఎత్తుగా ఉంది। చిలీలోని ఒక ఆనకట్ట నీటి గేట్లను తెరిచినప్పుడు రికార్డ్ అయిన దృశ్యమే ఇది। భారీ మొత్తంలో నీరు చాలా వేగంగా బయటికి ఉప్పొంగుతోంది। సరిగ్గా అప్పుడే ఒక డ్రోన్ అక్కడ ఎగురుతూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని రికార్డ్ చేసింది। మామూలుగా జరిగే పోలీస్ తనిఖీల్లో భాగంగా ఒక పోలీస్ అధికారి ఒక యువతి కారును ఆపాడు, ఎందుకంటే ఆమె వేగంగా వెళ్తోంది। మొదట్లో అంతా బాగానే ఉంది, ఆమె మర్యాదగా క్షమించండి అని చెప్పింది। పోలీస్ కెమెరాలు కూడా అంతా స్పష్టంగా రికార్డ్ అయింది। ఆమె తన డ్రైవింగ్ లైసెన్స్ అలాగే కార్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఇచ్చింది। ఇక ఆ పోలీస్ అధికారి సమాచారం సరిచూసుకోవడానికి వెళ్లాడు, కానీ తిరిగి అలా చూసేసరికి ఆమె అక్కడ మాయమైపోయింది। కొందరు ఆమె దెయ్యమని అనుకున్నారు, మరికొందరు ఇది కెమెరాలో లోపమని అంటున్నారు। నిశ్శబ్దంగా ఉన్న ఒక రోడ్డుపై ఒక నమ్మశక్యం కాని సంఘటనను ఎవరో వీడియో తీశారు। ఒక వ్యక్తి ఒక పెద్ద ట్రక్కు దగ్గరకు వెళ్లి అతను కేవలం తన చేతులతోనే ఆ ట్రక్కును చాలా సులభంగా కదిలించాడు, అది బరువే కానట్టుగా। అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే సాధారణ మానవుడు ఇలాంటి భారీ శక్తిని చూపించలేడు। అతను ఆ ఎరుపు ట్రక్కు సులభంగా వెళ్లడానికి దారి సరిచేసినట్టు ఉన్నాడు। తర్వాత ఈ వీడియో చాలా వైరల్ అయింది। కొందరు అతను అతీత శక్తులు కలిగి ఉన్నాడని నమ్మారు। మరి మీరేమంటారు? సౌదీ అరేబియాలోని అల్ నస్లా అనే ఒక రాయి ఉంది। ఈ రాయి సరిగ్గా మధ్యలో లేజర్ కట్ చేసినట్లుగా విభజించబడి ఉంటుంది। ఈ రాయి సరిగ్గా సగం భాగంలా విడిపోయి క్రింద భాగం చిన్న బేస్ పై నిలబడి ఉంటుంది। ఇది ప్రకృతి సృష్టించిన ఒక కళాఖండంగా కనిపిస్తుంది। ఈ రాయి ఇసుక రాయితో తయారైంది। ఇది ఈ ప్రాంతంలో మామూలుగా దొరికే రాయి, కానీ ఈ చీలిక ఎలా ఏర్పడిందనే దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి।
ఈ వీడియోను మొదటిసారి చూసినప్పుడు చాలా మంది అది వేలని గమనించి ఉండరు, కానీ దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. ఇది కాలిఫోర్నియా తీరంలో దొరికిన చాలా వింత విషయం. ఈ వేల్ సుమారు 2 నుంచి 3 మీటర్ల పొడవు ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే దీనికి 2 తలలు 2 తోకలు విడివిడిగా ఉన్నాయి. ఇది చాలా అరుదైన దృశ్యం. శాస్త్రవేత్తలు దీని నమూనాను తీసుకుని DNA పరీక్ష చేయగా ఇది గ్రేవేల్ అని కవల శిశువులు అతుక్కుపోయినట్లు ఉందని నిర్ధారించారు. ఇలా అతుక్కుపోయిన కవలలు పుట్టడం చాలా అరుదు. మీరు ఇంతకు ముందు సాలెపురుగులను చూసే ఉంటారు, కానీ ఈ సాలెపురుగును చూస్తే మాత్రం నిద్ర కూడా పట్టదు. ఒక ఉదయం ఒక వ్యక్తి తన ఇంట్లో మామూలుగా ఉన్నాడు. అప్పుడు అతను ఒక భారీ సాలెపురుగు మెట్లపై పాకుతూ ఉండడం చూసి షాక్ అయ్యాడు. అది చాలా పెద్దది, వేగంగా కూడా ఉంది. ఒక్కసారిగా 5-6 మెట్లు వేగంగా దిగి వచ్చింది. అది చాలా భయంకరంగా అనిపించింది. 2021లో ఒక వ్యక్తి మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక హారర్ సినిమాలో సీన్ లాంటిది చూశాడు. కోళ్లు గొర్రెల మధ్య ఒక వింత జంతువు కనిపించింది. అది వింత జంతువేమి కాదు, ఒక మేక. అది వెనుక కాళ్లపై నిలబడి మనిషిలాగా నడుస్తోంది. దాని కదలిక చాలా అసాధారణంగా ఉంది. ఇది చూసిన వాళ్ళకి అది నిజమైన మేకనా లేక మేక వేషంలో ఉన్న మనిషినా అని సందేహం కలిగింది. లేదా ఏదైనా ఆత్మ దానిలోకి ప్రవేశించిందా? అయితే మీరు చెప్పండి, మేకలు ఇలా నిజంగానే నడుస్తుందా? ఒక వ్యక్తి చెర్నోబిల్లోని నిషేధిత ప్రాంతంపై రహస్యంగా డ్రోన్ ఎగురవేశాడు. అప్పుడతను రికార్డ్ చేసినది చాలా వింతగా ఉంది. అతను తన కళ్ళను కూడా నమ్మలేకపోయాడు. ఎందుకంటే అది తలలేని మూస్ అంటే జింక లాంటిది. ఆ శిథిలమైన ప్రాంతం గుండా అడవిలోకి పరిగెడుతోంది. అది తల లేకపోయినా బ్రతికి ఉండడం చాలా నమ్మశక్యం కానిది. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుంచి చాలా మంది ఒక ప్రశ్న అడగడం ప్రారంభించారు. ఇలాంటి రూపాంతరం చెందిన జీవులు చెర్నోబిల్ చుట్టూ దాక్కుని ఉన్నాయా అని. అయితే ఉన్నాయి అంటారా? ఈజిప్ట్ లోని సినాయ్ ఎడారిలో షర్మెల్ షేక్ సమీపంలో 1990లలో ఎస్టోనియన్ కళాకారుడు కైవో కిల్లాస్ నిర్మించిన ఈ థియేటర్ లో 700కు పైగా చెక్క కుర్చీలు, స్క్రీన్ ఉన్నాయి. జురాసిక్ పార్క్ సినిమాను ప్రదర్శించాలని ప్లాన్ చేసినప్పటికీ అనుమతులు, సాంకేతిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల అది జరగలేదు. ఎడారి వాతావరణం వల్ల ఇప్పుడు ఇది శిథిలంగా కనిపిస్తుంది. అయినా అక్కడ ఉండే ఇసుక దిబ్బలు, సూర్యాస్తమయ ఆకాశ దృశ్యాలు పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. వెలెల్లా అనే ఈ సముద్ర జీవులు కాలిఫోర్నియా ఒరిగన్ తీరాల్లో కనిపిస్తాయి. ఇవి నీలం రంగులో జెల్లీ లాంటి శరీరంతో చిన్న పాక్ సహాయంతో నీటిపై తేలుతూ గాలి అలలతో ప్రయాణిస్తాయి. గ్రహాంతర జీవుల్లా కనిపించిన ఇవి ప్రమాదకరం కావు. ప్లాంక్టన్ తింటూ తీరానికి కొట్టుకుపోతాయి. ఎండిపోతే చెడు వాసన వస్తుంది. కానీ సముద్రంలోని ఆశ్చర్యకరమైన జీవనాన్ని ఇవి చూపిస్తున్నాయి. చూడ్డానికి కూడా ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా. ఒక రైతు తన కొట్టంలోకి వెళ్లి అక్కడ ఒక భారీ లావుగా ఉన్న కొండ చిలువను చూసి చాలా భయపడ్డాడు. దాని పొట్ట ఉబ్బి ఉండడం చూస్తే అది అప్పుడే తన జంతువుల్లో ఏదో ఒక దానిని తిన్నట్లు అనిపించింది. రైతు వెంటనే ఆ మిగిలిన జీవులను కొట్టం నుంచి బయటకు తరలించాడు. ఆ కొండ చిలువ అక్కడే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది కదలలేకపోయింది. బహుశా దాని పొట్ట నిండా ఏదో జంతువు ఉంది కాబట్టి అయి ఉంటుంది. తర్వాత బాగా గమనిస్తే అతని మేకను మింగేసినట్టు తెలిసింది. జపాన్ లో ఒక వింత కాకి వీడియో ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయింది. ఈ కాకి గొరిల్లా కాకి అని పేరు కూడా పెట్టేశారు. ఎందుకంటే దీనికి గొరిల్లాకు ఉన్నట్టుగా పెద్ద కండరాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా చర్చలు జరిగిన తర్వాత పక్షుల నిపుణులు నిజం వెల్లడించారు. నిజానికి అది ఒక పెద్ద కాకి. అది ఎండ తట్టుకోవడానికి రెక్కలను కిందకు వంచి కాళ్లను వెడల్పుగా చాపి కూర్చుంది. ఇది దాని రెక్కలపై నిలబడి ఉన్నట్లుగా కనిపించింది. అసలు విషయం తెలిసినా కూడా ఇది చాలా వింతగా గుర్తుండిపోయే దృశ్యం. ఈ భయంకరమైన దృశ్యాన్ని ఒకసారి చూడండి. ఫిన్లాండ్ లో ఒక పెద్ద మైదానంలో ది సైలెంట్ పీపుల్ అనే వందలాది స్కేర్ క్రో బొమ్మలు వరుసగా నిలబడి ఉన్నాయి. స్కేర్ క్రో బొమ్మలు అంటే సాధారణంగా పొలాల్లో పక్షులను భయపెట్టి పంటలను కాపాడేందుకు ఉపయోగించే మనుషుల ఆకారంలోని బొమ్మలు. మనం దిష్టి బొమ్మలు అంటాం కదా, అది చెక్కతో శరీరం, పాత బట్టలు వీటికి ఉన్నాయి. రాత్రి చూస్తే ఖచ్చితంగా భయం వేస్తుంది. కళాకారుడు కై 20వ శతాబ్దం చివరిలో ఈ కళాఖండం చేశాడు, కానీ దీని అర్థం చెప్పలేదు. రాత్రి కారులో వెళ్తున్నప్పుడు అక్కడ కారు గనక సడన్ గా ఆగిపోతే దీన్ని చూస్తే ఖచ్చితంగా మన గుండె జారిపోతుంది. వేగంగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం.
సముద్రంలోని ఒక అద్భుతమైన క్రియేచరే ఇది. కానీ ఇది చూడడానికి ఒక పచ్చని సముద్రపు మొక్కలా ఉంది కదా. దీని పేరే లీఫీ సీ డ్రాగన్. సముద్రంలో 24 మీటర్ల లోతులో అంటే సుమారు 80 అడుగులలో ఇది ఉంటుంది. దీని బాడీ మీద ఆకుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. సముద్రంలో మొక్కల మధ్య కలిసిపోయి ప్రెడేటర్స్ కి కనిపించకుండా ఇది దాక్కుంటుంది. డైవర్స్ కి దీన్ని స్పాట్ చేయడం ప్యూర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ లెవెల్ క్యామోఫ్లేజ్ మాస్టర్. అంటే ప్రకృతి వాతావరణంలో కలిసిపోయి దాక్కునే ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న జీవి. అయితే మిమ్మల్ని వీడియో మొదట్లో ఒక క్వశ్చన్ అడిగా కదా, హనుమంతుని తల్లి పేరు ఏమిటి అని. దానికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి, అంజనా. హనుమంతుని తల్లి పేరు అంజన, అంజని అని కూడా అంటారు. ఆమె ఒక అప్సరస అయిన పుంజికస్థల అనే స్త్రీ. శాపం కారణంగా వానర రూపంలో జన్మించింది. అంజన కేసరి అనే వానర రాజును వివాహం చేసుకుంది. వాయుదేవిని ఆశీస్సులతో కొన్ని కథనాల ప్రకారం శివుని అంశంతో హనుమంతుడు అంజనాకు జన్మించాడు. అంజన తన తపస్సు మరియు పవిత్రత వల్ల హనుమంతుని లాంటి గొప్ప భక్తుడు మరియు వీరుడైన కుమారుడిని పొందింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.